నాకు కావాల్సిన ఆన్సర్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినా తాడేపల్లిలోనే ఉంటారు, ఇక్కడ నుంచి రూల్ చేస్తారు. ఆయన ప్రియారిటీస్ ఆయన అయితే రైతులకు సంబంధించినవి ముందు ఆ ప్లాట్లన్నీ చేసి వాళ్ళ కమ్యూనిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ సేలబిలిటీ లేదా బ్యాంకబుల్ ఇది వచ్చేటట్టు చేసేవాళ్ళు. అమరావతి రాజధాని రైతులకు సంబంధించి మాట్లాడుతున్నారు సజ్జల గారు. వాళ్ళకి ఏదో ఇది ఇచ్చేసి వాళ్ళకి అమ్మేసుకోవచ్చు, ల్యాండ్ ఇంకోటి చేయొచ్చు అంటున్నాడు. 5 సంవత్సరాల పాటు అమరావతి రాజధాని రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ఆ రోజు ఇదే సజ్జల గారు దేనికి మాట్లాడలేకపోయినారు, దేనికి జగనన్నకి చెప్పలేకపోయినారు, దేనికి ఆ రాజధాని అమరావతి రైతులకు సంబంధించి మహిళలను ఏ విధంగా రోడ్ల మీద కొట్టారు, ఏ విధంగా చిత్ర హింసలు పెట్టారు, మహిళలని కూడా చూడకుండా లాఠీ చార్జ్ ఏ విధంగా చేసినారు. అదే అమరావతి రైతులు వాళ్ళు నిరసనగా శిబిరాలు వేసుకొని వాళ్ళు నిరసన తెలియజేస్తా ఉంటే మామూలు పులివెందుల నుంచి గోడాల నుంచి ఎందుకు వాళ్ళ శిబిరాలను భగ్నం చేసినారు? ఆ రోజు దేనికి మాట్లాడాలా? ఈ రోజు అమరావతి గుర్తొచ్చిందా? ఈ రోజు అమరావతికి సంబంధించి రైతులు భూములు ఇచ్చినటువంటి రైతులు ఈ రోజు సజ్జల గారికి గుర్తొచ్చినారు అంటే అర్థం చేసుకోండి ప్రజలారా.